నేను ప్రతి జనవరి 1కి ప్రతి డిసెంబర్ 31కి గుర్తు చేస్తాను. 52 ఆదివారాలు మన బ్రతుకులో ఉన్నవి. ఎన్ని ఆదివారాలు ఫెయిల్ అయ్యారని అడుగుతాను నేను. ఏదైనా సంపూర్ణంగా 52 ఆదివారాలు కనబడ్డాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారా అని చూస్తాను. 4, 5, 10 మంది కనబడతారు. మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ క్యాండిడేట్లు, ఇంటులు పెట్టేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. దేనివల్ల ఆరాధనకు దూరం అయ్యారు, దేనివల్ల సహవాసానికి దూరం అయ్యారంటే మీ ఏవో చిల్లర కారణాలు తప్ప అంత బలమైన కారణాలు ఏముంటాయి? సహవాసానికి దూరం అయ్యేంత బలమైన కారణాలు ఏముంటాయి చెప్పండి? కొంతమంది చిల్లర కారణాలు, పెళ్లి, పేరంటాళ్ళు, ఫంక్షన్లు, పండగలు, చిల్లర కారణాలు చెప్తారు. మళ్ళీ అక్కడ కూడా ఎవరు కృప కావాలి? మళ్ళీ వీళ్ళకి దేవుని కృప లేకపోతే చాలా కష్టం కదా. ఒకసారి విచిత్రంగా చేపముళ్ళు దిగి చచ్చిపోయాడు ఒక ఆయన. నమ్మగలరా? నిజం. కొంతమంది ఆబరాబరాబాగా తినేస్తారు కదా. మళ్ళీ అది సచ్చిన చేపది ఎగిరిపోయి గంతులేసి మళ్ళీ నీటిలో దూకేసి ఈత కొట్టుకుపోతుంది. చచ్చిపోయి నీ ప్లేట్లోకి వచ్చేసింది, వంట కూడా చేసేసుకున్నావు. దానికి అంత ఆబరాబరాగా లోపల పెట్టేసుకోవాల్సిన పని లేదు. మెల్లిగా తినొచ్చు. ముళ్ళన్నీ తీసుకుని చక్కగా కొంచెం ఆస్వాదిస్తూ తినొచ్చు. అదే పారిపోద్ది అన్నట్టు, ఆ కోడి ఎగిరిపోద్దేమో, రెక్కలు ఉన్నాయి కదా అన్నట్టు ఆ రెక్కలు కూడా పీకి తినేస్తారు కంగారుగా. అది ఎగిరిపోదు, చంపేసి కూర వండేసుకుని కంచంలో పెట్టేసుకున్నావు. ఇంకా అది ఎక్కడ పోద్ది? నీ పొట్టలోకే పోద్ది. మెల్లిగా తిను. కంగారుగా ముఖ నోట్లో పెట్టేసుకున్నాడంటే మహానుభావుడు ఎవడో కసాబసా నవ్వులేసి మింగేశాడు, దిగిపోయింది గొంతులో, చచ్చిపోయింది. నిజంగానే కొంతమందికి ఊపిరాడపో చచ్చిపోతారు. అంత ఆబరాబరాగా తినేయకూడదు. పిల్లలకంటే తెలీదు, పెద్ద అయినోళ్ళే కదా, వాళ్ళకి ఎందుకంత కంగారు అర్థం కాదు. అలా కొన్ని సందర్భాలు ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. మొన్న ఒక బాబు వాళ్ళ నాన్న మెడ మీద ఎగిరి, ఒక బల్ల మీద నుంచి ఎగిరి ఇలా మెడ పట్టుకుని వేలాడాడు. ఈ నరం, ఇక్కడ నరం ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటాయి. అది నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణం విడిచేసాడు, చచ్చిపోయాడు. అలా ఉంటాయి జీవితాలు. అసలు ఊహించం మనం. ఇదేంటి ఇంత చిన్నదానికే అనిపిస్తుంది. చిన్నవే ఒకసారి ఎలా ఉంటాయి, పెద్దవైపోతుంటాయి. అందుకే దేవుని కృప అనేది ఎంత గొప్పది కాకపోతే మనం ఏ ఉద్ధరించామని జీవితం ఈరోజు ఇంత అందంగా నడుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత అందంగా జీవితం నడుస్తుందంటే ఎవరి కృప వల్ల? దేవుని కృప వల్లే కదా. అది మర్చిపోకూడదు, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఆయన మందిర సమృద్ధి నిన్ను ఫాలో అవ్వాలి. ఆయన మందిర సమృద్ధి నిన్ను ఫాలో అవ్వాలంటే నువ్వు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సరిగ్గా అదే టైంలో సాతాను అగ్ని బాణాలు వేస్తాడు. వాటికి దొరకకూడదు. నువ్వు దొరికావా ఇంక నీ మూర్ఖత్వం, నీ అవివేకం అంతే, పోతావు. ప్రస్తుతానికి జీవితం బాగుందన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రస్తుతానికి బాగుందండి బాబు, జీవితం హ్యాపీగా నడుస్తుంది అన్న వాళ్ళు చేయి చూపించండి. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూసారు, ఇంచుమించుగా అందరి జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి బాగున్నాయి కదా. దేనివల్ల? దేవుని కృప వల్ల. నేను ఏమై ఉన్నానో అంతే. నీ కృప వలననే నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లే హ్యాపీగా పోతుంది ప్రస్తుతానికి జీవితం. దాన్ని కాంప్లికేట్ చేసుకునేవాడు మూర్ఖుడు. దాన్ని కాంప్లికేట్ చేసుకుని పెంట చేసేసుకుని ఉన్నదాన్ని నాశనం చేసేసుకునేవాడు మూర్ఖుడు, జ్ఞానం లేనాడు. అందుకే అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆయన సమృద్ధి నిన్ను వెంబడిస్తున్నప్పుడు, ఆయన మందిరం యొక్క సమృద్ధి చేత నువ్వు తృప్తి పొందుతున్నప్పుడు జాగ్రత్తగా జీవించాలి. మరింత బలవంతురాలిగా మారాలి విశ్వాసమందు. అంతే తప్ప ఆయన సమృద్ధి వలన నీకు గర్వం రాకూడదు. ఆయన అనుగ్రహించే సమృద్ధి వలన నీకు అహంకారం రాకూడదు.